ఫిబ్రవరి నెల 27వ తేదీ 2020వ సంవత్సరం మా ఇంట తొలి శుభకార్యం మా అమ్మాయి పెళ్లి జరిగిన రోజు. నా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లికి విచ్చేసిన నా బందరు స్నేహితులకి పలుమార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదనిపించే పదబంధ కవిత ఇది. ఒక్కటే కుటుంబం అనడానికి ఏ బంధుత్వమూ లేదు. అయిన వాళ్ళమే అందరం అనుకోవడానికి ఏ ఆధారమూ లేదు. ఇరుగింటివారో పొరుగింటివారో అంటే ఆ అవకాశమూ లేదు. అలనాటి కలం స్నేహితుల్లా ఉత్తర ప్రత్యుత్తరాల ప్రసక్తి లేదు. ఎంతో ప్రాణంగా స్నేహించామా అంటే సన్నిహితంగా మెలిగిందే లేదు. అతిథుల్లా వచ్చిపోతుండేవారా అంటే రాకపోకలు సాగిన మాటే లేదు. అనుకోని అన్నదమ్ములు అందామంటే రాఖీ కట్టే సందర్భమూ రాలేదు. ఒకే కప్పు కింద కలిసి చదువుకున్నామన్న కారణానికి నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. క్రమశిక్షణతో కీర్తి గడించిన విజయకృష్ణుడు, ఆధ్యాత్మికతలో ఆకాశాన్నంటిన శ్రీనివాసుడు, స్థితప్రజ్ఞత సాధించిన సోమశేఖరుడు, సదా మీ సేవలో అనే వెంకటేశుడు, నిజాయితీకి నిలువుటద్దమైన నాగభూషణుడు, వాక్కులో విధేయత నింపుకున్న వీరబాబు, వికసించిన వ్యక్తిత్వంతో వెలిగిపోతున్న శరత్ కుమారుడు, ఇసుమంతైనా ఇగో అంటని ఇమ్మంది సునీల్, భగవత్ సేవతో తరిస్తున్న బసవేశ్వరుడు, సహనంతో శోభిల్లే శివకుమారుడు, క్రీడారంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అశోకుడు, కస్తూరి సుగంధాల శ్రీనివాసరావు, శాంతంతో భాసిల్లే శ్యామకుమారుడు, ఉపశమనాన్ని కలిగించే ఉషశ్రీ, సందడి చేసే సుగుణ. ఇందరూ మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. మీ ఆశీస్సులతో అందరం బాగున్నాం. ఒట్టి చేతులతో వచ్చారా? పాండురంగణ్ణి వెంట పెట్టుకొచ్చారు. ఆయన పదిలంగా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.